ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియులారా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది మేమందరము నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మరలా మా జీవితాల్లో నీ వాక్యాన్ని విని మార్పు పొందాలని ఆశతో వచ్చాం. దయచేసి మాతో మాట్లాడండి, మా బలహీనతలను సరిచేయండి, నూతన కార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి. నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగము సొలొమోను షులమితిని గుర్చి పలికిన మాట, క్రీస్తు సంఘమును గుర్చి పలికిన మాటగా మనం దాన్ని స్వీకరించాలి. ఒక విశ్వాసిని ఉద్దేశించి యేసు ప్రభు పలికిన మాట, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. దేవుడు తన బిడలని దేనితో పోలుస్తున్నాడు? ఫరో యొక్క రథాశ్వములతో. అంటే ఐగుప్తు రాజైన ఫరో ఆయన రథానికి ఉండే గుర్రాలతో పోలుస్తున్నాడు. ఎందుకు దేవుడు ఒక విశ్వాసిని ఫరో రథాశ్వములతో పోల్చుతూ ఉన్నాడు? దానికున్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో చుట్టుప్రక్కల ఉన్న ఏ దేశమైనా కానివ్వండి, యుద్ధానికి అవసరం పడే గుర్రాలన్నింటినీ కూడా ఐగుప్తు దేశంలో నుండే తీసుకొని వచ్చేవారు. ఐగుప్తు గుర్రాలు అంటే చాలా ఫేమస్. ఆ గుర్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఎక్కడ దొరకని విశిష్టమైన శ్రేష్టమైన గుర్రాలు, యుద్ధములో చాలా బలంగా వాడబడడానికి ఉపయోగపడే ఆ గుర్రాలు ఐగుప్తు దేశంలోనే దొరికేవట. అందుకొరకే ఐగుప్తు గుర్రాలు అంటే చాలా ఫేమస్. ఈరోజు కూడా ఒకవేళ మనము ఈరోజు భాషల్లోనికి మనము ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఆలోచన చేస్తే, ఇజ్రాయిల్ యొక్క టెక్నాలజీ చాలా యుద్ధరంగానికి చాలా ఉన్నతమైనది. భారతదేశం కూడా అక్కడ నుండి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అక్కడ నుండి తెచ్చుకుంటారు. అంటే కొన్ని దేశాలకు కొన్ని విశిష్టతలు ఉన్నాయి. యుద్ధాలకు సంబంధించిన విమానాలు, ఓడలు తయారు చేయడంలో రష్యా కూడా చాలా ఫేమస్. మన భారతదేశానికి అక్కడ నుండే వస్తాయి కొన్ని యుద్ధ విమానాలు కానివ్వండి, యుద్ధ నౌకలు కానివ్వండి. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం ఫేమస్ ఫర్ హార్సెస్, గుర్రాల కొరకు ప్రత్యేకింపబడినది. సరే, ఆ ఐగుప్తు గుర్రాలకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆ గుర్రాలు చాలా ఖరీదైనవి. అంత ఫేమస్ కాబట్టి తక్కువ ధరకు దొరికేవి కాదు, చాలా ఖరీదైనవి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చూడండి. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరలిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆధరకే వాటిని తీసుకుని వచ్చిరి. చాలండి. సొలొమోను రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు తన రాజ్యానికి కావలసిన గుర్రాలన్నింటిని కూడా ఎక్కడి నుండి తెప్పించుకున్నాడు? ఐగుప్తు దేశం నుండే తెప్పించుకున్నాడట. ఎంత వెల చెల్లించి దాన్ని తెచ్చుకున్నారో అక్కడ రాయబడి ఉంది. ఎందుకు దాని కాస్ట్ని మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, ఇది సామాన్యమైన ధరకు దొరికేది కాదు. ఇది చుట్టూనున్న కొంతమంది రాజులు, హిత్తీల రాజు, అరాము రాజు, వీళ్ళందరూ కూడా అంతే వెల చెల్లించి కొనుక్కున్నారట. రాజు దగ్గర వర్తకులుగా ఉన్నవారు వెళ్ళి దాన్ని కొనుక్కొని ఎంత ధర కొన్నారు అంటే మార్కెట్ రేటుకి కొనుక్కొని వచ్చారు. ఏముంది మార్కెట్ రేట్ అని అంటే, 600 తులముల వెండి ఒక రథానికి, 180 తులముల వెండి ఒక గుర్రానికి. అంటే అంత కాస్ట్లీ అన్నట్టుగా వర్ణించబడింది అన్నమాట. అదే తక్కువ ధర కనుక్కుంటే రేటు మెన్షన్ చేసేవాళ్ళు కాదు. సార్, మీరు కొనుక్కున్న ఫోన్ ఎంతో తెలుసా? 2 లక్షల రూపాయలు. 2 లక్షలను మెన్షన్ చేస్తున్నామంటే చాలా ఖరీదైనది అని. మామూలు ఫోన్లకు మనం రేటు చెప్పము. మామూలు వస్తువులకు తక్కువ ఖరీదు ఉన్న వాటి రేటుని మనం బయట చెప్పము. దీనికి ఇంత ఖరీదు అని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే, ఇది చాలా
ఖరీదైనది అని. ఐగుప్తు దేశపు గుర్రాలు కానివ్వండి, రథాలు కానివ్వండి చాలా ఖరీదైనవి. అది మొట్టమొదటి పాయింట్. దేవుడు మనలను ఫరో రథశ్వములతో పోలుస్తున్నాడనంటే మనం ఇంకా ఖరీదైన వాళ్ళమని అర్థం. ఎలా మన ఖరీదు మెన్షన్ చేయబడింది అని అంటే, మీరు వెండి బంగారములతో విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు గమనించినట్లయితే, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ చెల్లించబడి కొనబడిన వారు. మనము కొనుక్కోబడడానికి ఎంత వెల చెల్లించబడింది? 600 తులముల వెండ, 180 తులాల వెండ. ఎంత వెల చెల్లించబడి మనం విమోచింపబడ్డాము? కాస్ట్ చెప్తారా? అమూల్యమైన రక్తము చేత మనం విమోచింపబడ్డాం. మీరు మీ సొత్తు కారు, వెల చెల్లించబడి విమోచింపబడిన వారు. ఎంత వెల చెల్లించబడింది మనకు? యేసు రక్తము అనే వెల చెల్లించబడింది. దాని మూల్యం ఎంత? దాని కాస్ట్ ఎంత అంటే అమూల్యమైనది, మూల్యము చెల్లించలేనిది. యేసు రక్తానికి వెల చెల్లించలేము, ఇన్ని కోట్లని చెప్పలేము. అంత ఖరీదు పెట్టి కొనుక్కున్నాడట మనల్ని. అంటే మనం ఎంత కాస్ట్లీయో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ఆ ప్రజలు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న క్రైస్తవులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నా జీవితానికి విలువ లేదు, అసలు నేను వేస్ట్, నేను దేనికి పనికిరాను. ఒకప్పుడు పెద్దవాళ్ళు అనే మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఒరే, నీ తల మీద ₹1 పెట్టినా పావులకు అమ్ముడు పోవురావు నువ్వు అంటారు. అంటే అర్థం ఏంటంటే, నీ తల మీద ₹1 పెట్టినా 25 పైసలకు కూడా కొనుక్కోరు నిన్ను, నీ జీవితానికి ఆ విలువ లేదు అని అంటారు. అవును, ఒకప్పుడు విలువలేని బ్రతుకులే మనవన్నీ. కానీ యేసు రక్తము చేత కొనబడ్డాం కనుక మన రేట్ మారిపోయింది, మన విలువ మారిపోయింది. ఒకప్పుడు దేనికి పనికిరాము, ఈరోజు అమూల్యమైన రక్తము చేత వెల చెల్లించబడి మన జీవితానికి ఒక విలువ పెట్టబడింది. ఎవరు వీళ్ళు అనంటే, విమోచింపబడిన ప్రజలు, సర్వోన్నతుడైన దేవుని పిల్లలు. ఎంత గొప్ప భాగ్యము మనకు దక్కింది. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారం, దేవుని చేత కొనబడిన వారము. సో మన విలువ చాలా ఉన్నతమైనది. అది మొదటగా మనం గ్రహించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఫరో యొక్క రథశ్వములతో పోల్చబడ్డాం. ఐగుప్తు దేశంలోనున్న గుర్రాలు, రథాలే చాలా ఫేమస్ అని అనుకుంటే, ఆ దేశం వారు వేరే దేశపు రాజులకు అమ్మేటప్పుడు ఫస్ట్ క్లాస్ గుర్రాలు అమ్మరు. ఫస్ట్ ఆ రాజుకి సంబంధించి ఐగుప్తులోనున్న గుర్రాలన్నిటికంటే శ్రేష్టమైన గుర్రాలని ఫరో యొక్క రథాలకు పెట్టుకుంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఏ దేశమైనా బెస్ట్ని ఫస్ట్ వాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందనుకోండి, ఒలివ నూనె ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ ఆలివ్ ఆయిల్ దొరికేది ఎక్కడనంటే ఇజ్రాయెల్ దేశం. ఆలివ్ ఆయిల్లో మళ్ళీ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ కేవలం వాళ్ళ దేశంలోనే ఉంచుకుంటారట, బయటికి పంపరు వాళ్ళు. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ మాత్రమే ప్రపంచ దేశాలకు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫస్ట్ క్వాలిటీ మా పౌరులకే అని పెట్టుకుంటారట. ఒకసారి ఆలోచన చేయండి, ఐగుప్తు దేశం అంతటిలో కూడా గుర్రాలు చాలా శ్రేష్టమైనవి. కానీ ఆ శ్రేష్టమైన గుర్రాల్లో నుండి ఆ దేశపు రాజుకి అవసరమైనప్పుడు ఎలాంటి గుర్రాలను ఎన్నుకుంటారు అంటే, రాజు కొరకు కొన్ని ప్రత్యేకింపబడిన గుర్రాలు ఉంటాయి. ఇంకా ప్రపంచంలో ఏ రాజుకు దగ్గర లేని గుర్రాలుగా ఫరో కొరకు కొన్ని గుర్రాలని ఏర్పాటు చేసుకుంటారు. అంటే రాజు కొరకు ప్రత్యేకింపబడిన గుర్రాలు. సో బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎలా పోల్చాడు అనంటే, మామూలు రోడ్డు మీద తిరిగే గుర్రాలు కాదు, రాజు కొరకు ప్రత్యేకించబడిన గుర్రాలు. మనమంతా ఎవరము? ఏదో పనిపాటు లేక రోడ్డు మీద ఇటు అటు తిరగడానికి కాదు, లేదా ఊర్లో టాంగా గట్టించేసి. ఇప్పుడు గుర్రాలు అనగానే 2 రకాలు. రాజు యొక్క రథానికి ఉండే గుర్రాలు వేరు, ఊర్లో టాంగాలు నడిపిస్తారు, గుర్రం బండ్లు ఉంటాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి గుర్రాల బండ్లు. వాటి విలువ వేరు, రాజు దగ్గర ఉన్న గుర్రాల విలువ వేరు. రాజు రథానికి ఉన్న గుర్రానికి, ఊర్లో గుర్ర బండికి ఉన్న గుర్రానికి చాలా తేడా ఉంది. రాజు కొరకు గుర్రములు ప్రత్యేకించబడ్డాయి. అలాగే మనమందరము రాజాదిరాజైన యేసు కొరకు ప్రత్యేకింపబడిన అశ్వములము, ప్రత్యేకింపబడిన గుర్రాలము. కేవలం ఆయన పని నిమిత్తము వాడబడు వారము. ఆయన కొరకు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నా
దేవుడు తన కొరకు ఒక జనాంగమును ఏర్పరచుకున్నాడట. మొట్టమొదటిగా ఇజ్రాయిలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎన్నో లక్షల మంది ఉన్నా తన కొరకు ప్రతిష్ఠింపబడిన జనాంగముగా స్పెషల్గా దేవుడు ఇజ్రాయిల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. లోకములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు ఇజ్రాయిల్ను గురించి పలికిన మాటను గమనించండి. దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నీవు ప్రతిష్ఠిత జనము, యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. మనము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వారము, చూజన్ జనరేషన్, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాము. అందరిలా కాదు మన జీవితాలు, ఆయన పని నిమిత్తము మాత్రమే ఏర్పరచుకున్నాము. రాజుగారి రథానికి ఉపయోగించే గుర్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మాకు కొంచెం పని ఉంది సార్, మా ఊళ్ళో బంధువులు వచ్చారు, కాస్త బస్టాండ్ నుండి తీసుకొని రావాలి వాళ్ళని, నా గుర్రాన్ని టాంగా కట్టి తీసుకెళ్తానంటే కుదరదు. రాజుగారి రథానికి ఉన్న ఆ గుర్రాలు ఇతరులు ఎవరు కూడా మోయడానికి వీల్లేదు. ఇతరుల కొరకు అది వాడబడడానికి కాదు, అది ప్రత్యేకంగా రాజు కొరకు ప్రతిష్ఠించబడింది. రాజు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, లేదా రాజును తీసుకొని వెళ్ళడానికి. రాజు యుద్ధానికి వెళ్తే యుద్ధములో అవి ఉపయోగపడడానికి, రాజు యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు మాత్రమే అవి ప్రతిష్ఠింపబడ్డాయి, ప్రత్యేకింపబడ్డాయి. ఈరోజు నీ జీవితం, నా జీవితం అలా దేవుని కొరకు ప్రత్యేకింపబడింది, ప్రతిష్ఠింపబడింది. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ వచనం ఒక్కసారి చూడండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. చాలండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. ఏం తెలుసుకోవాలి? ఫరో దగ్గర ఉండే గుర్రాలు అన్ని గుర్రాలు లాంటివి కాదు, అవి ప్రత్యేకంగా ఏర్పరచబడినవి అని ఎలాగైతే తెలుసుకున్నామో, యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడట. స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నాడు, వీళ్ళు నా ప్రజలు అని, నా భక్తులు అని. అయితే వాళ్ళ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడట. 2వ భాగంలో రాయబడిన మాట, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ నేను అంటే ఎవరు? ఏర్పరచబడిన వ్యక్తిని కనుక, రాజుగారి యొక్క రథానికి ఉన్న అశ్వమును కనుక నా మొర నా రాజు వింటాడు, నా ప్రార్థన ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన చేత నేను ప్రత్యేకించబడిన వాడను. సో మొట్టమొదటిది, ఆయన రక్తము చేత మనం వెలచలించబడి కొనబడిన వారం కనుక విలువైన వారము. మనకున్న టాలెంట్ని బట్టి కాదు, మనకున్న ఆస్తిని బట్టి కాదు, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు మనకు విలువ రావాల్సింది. మనం యేసును మోయిచున్నాము గనుక, యేసు కొరకు ఎన్నుకోబడ్డాం గనుక, యేసు వెలచలించి కొనుక్కున్నాడు గనుక మన జీవితానికి విలువ వచ్చింది. రెండవది, యేసు కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాం, లోకం కొరకు కాదు, లోక ఆశలను తీర్చుకోవడానికి కాదు. క్రీస్తు కొరకు ప్రతిష్ఠింపబడ్డాం, క్రీస్తు కొరకే బ్రతకాలి. బ్రతుకైనా చావైనా క్రీస్తు కొరకే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే బ్రతికినా చనిపోయినా నేను క్రీస్తు కొరకే, క్రీస్తుతో ఉండడానికి మాత్రమే జీవిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యాన్ని ఇచ్చినట్లు ఈరోజు మన జీవితాలు కూడా దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితాలుగా ఉండాలి. ఇక ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, రాజుగారి గుర్రాలు చాలా డిసిప్లిన్గా వాటిని పెంచుతారు, చాలా క్రమశిక్షణతో కూడా వాటిని పెంచుతారు. వాటిని చిన్నప్పుడే తీసుకొని వచ్చి రాజుగారికి అనుకూలంగా ఉండేటట్లుగా దానికి ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణను ఇస్తారు. మనం అక్కడక్కడ హెచ్ఎంటి గ్రౌండ్లో చూస్తూ ఉంటాం గుర్రాలని. వాటికి ఏ క్రమశిక్షణ ఉండదు. కొన్నిసార్లు దాని మీద కూర్చున్న వాడే కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాడు దాన్ని. కొన్నిసార్లు గుర్రాలు సరిగ్గా క్రమశిక్షణ నేర్పించకపోతే దాని మీద కూర్చున్న వాడిని కూడా కింద పడేసి తొక్కేస్తాయి. అవి క్రమశిక్షణ లేకపోతే వాటితో చాలా ప్రమాదం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. రాజుగారి దగ్గర ఉన్న గుర్రాలు చాలా డిసిప్లిన్గా ఉంటాయి. అన్ని గుర్రాల్లాగా మిస్బిహేవ్ చేయవు. వచ్చిన వాళ్ళని తనడం కానీ, కొట్టడం కానీ, ఎటుబడితే అటు పరిగెత్తడం కానీ, మనుషులకు హాని చేయడం కానీ, ఇలా తొందరపడి ఏ పొరపాటు అవి చేయవు. రాజుగారి నుండి లేదా ఆ రథాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఏదన్నా ఆజ్ఞ జారీ చేస్తే తప్ప ఆ గుర్రాలు త్వరపడి ఇటు అటు పరిగెత్తవు, ఎవరికి అనవసరంగా హాని కలుగజేయవు. ఈరోజు దయచేసి గమనించండి, మన ప్రభు అయిన యేసు కొరకు మనము ప్రతిష్ఠింపబడ్డాము. అయితే ప్రతిష్ఠింపబడమే కాదు, దేవుని కొరకు సరిగ్గా జీవించడానికి
క్రమశిక్షణతో కూడిన జీవితం మనకు అవసరం. అందుకొరకే ఆ క్రమశిక్షణ నేర్పించడానికి దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, ఒక మంచి పని చేయాలి, పర్ఫెక్ట్గా జీవించాలి అని అంటే ఈ లేఖనాలే మనకు ఆధారం. కాబట్టి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు క్రమశిక్షణ చాలా అవసరం. వారు ఇతరులాగా లోకస్తులాగా ప్రవర్తిస్తే రాజు పరువు పోతుంది. రాజు కూర్చున్న తర్వాత ఆ గుర్రం కొంచెం ఇటువైపు అటువైపు చూసేసి ఇక్కడ ఏదో మేత బాగుందని చెప్పేసి రోడ్డు దిగేసి పొలాలకు పరిగెత్తింది అనుకోండి, అది రాజుగారికి ఎంతో అవమానం కలుగజేస్తుంది. అందుకొరకే దానికి గంతలు కట్టి దానికి మంచి తర్ఫీదునిచ్చి ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఎంత వేగంగా పరిగెత్తమంటే అంత వేగంగా పరిగెత్తాలి, ఎక్కడ బ్రేక్ ఏమంటే అక్కడ వేయాల్సిందే. దానికి ఎన్ని క్రమశిక్షణలు నేర్పించి అప్పుడు రాజుగారికి ఉపయోగపడేటట్టుగా చేస్తారు. మరి ప్రభు అయిన యేసు ప్రభు కొరకు మనం వాడబడుతున్నామంటే ఎంత క్రమశిక్షణ అవసరం. ఈరోజు యథార్థంగా చెప్పండి, ఎంతమంది క్రైస్తవులు నాకు క్రమశిక్షణ ఉంది అని చెప్పగలరు? క్రమశిక్షణ అంటే ఆర్మీ డిసిప్లిన్ వేరు. ఇప్పుడు రాజుగారి రథానికి ఉండాల్సిన గుర్రము, ఎప్పుడైనా ఆర్మీ వాళ్ళ గుర్రాలను చూసారా? ఎంత డిసిప్లిన్గా ఉంటాయి అవి, ఎక్కడ పడితే అక్కడ పాడు చేయవు, వాటి క్రమశిక్షణ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అరవవు, కేకలు వేయవు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవు. దానికి ఒక క్రమశిక్షణ నేర్పించారు. మరి దేవుని బిడ్డలంగా మనకు ఆ క్రమశిక్షణ అక్కర్లేదా? నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా అంటే కుదురుతుందా? సో దేవుని బిడ్డలముగా ఈరోజు ఎంతమంది సాక్ష్యం చెప్పగలం, ఎస్ నేను క్రీస్తు కొరకు క్రమశిక్షణ కలిగిన సైనికుడిని, క్రమశిక్షణ కలిగిన యోధుణ్ణి అని మనం చెప్పగలమా? ఆలోచన చేయండి. ఈరోజు క్రమశిక్షణకు విలువ లేదు. క్రమశిక్షణ అంటే నచ్చదు, డిసిప్లిన్ అంటే నచ్చదు. ఈరోజు మన పిల్లలకు కూడా నచ్చదు. ఒకప్పుడు స్కూల్లో టీచర్ సిట్ అనగానే వెళ్ళిపోయి పిల్లలు సైలెంట్గా కూర్చునే వాళ్ళు. ఈరోజు కూర్చుంటారు అట్లా? పిల్లలు లైన్గా నడవమంటే నడిచే వాళ్ళు ఈరోజు నడవరు. ఈరోజు క్రమశిక్షణకు విలువ లేకుండా పోయింది. క్రమశిక్షణ అన్న పదం మర్చిపోయిన తరంలో మనం ఉన్నాం. అయితే దైవికమైన విషయాలలో కూడా క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ అంటే ఇప్పుడు మీటింగ్ 10:30కు స్టార్ట్ అయింది అనుకోండి, క్రమశిక్షణ అంటే ఏంటి చెప్పండి? 5 నిమిషాల ముందే వచ్చి కూర్చున్నవాడు క్రమశిక్షణ గలవాడు. ఇక్కడ మీటింగ్ అవుతుంది, ఫోన్లు పెట్టుకొని కూర్చొని మెసేజ్లు చూసుకుంటూ కూర్చున్నాం, దాన్ని ఏమంటారు? క్రమశిక్షణ లోపము అంటారు. ఇక్కడ వాక్యం చెప్తూనే ఉంటాను, పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడతా ఉంటారు, దాన్ని ఏమంటారు? క్రమశిక్షణ లోపం అంటారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని లోపాలు కనబడతాయో చూడండి. ఇక్కడ కూర్చునే ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, కూర్చునే ఉంటాం, మైండ్స్ ఎక్కడో ఉంటుంది. ఇవన్నీ క్రమశిక్షణ లోపాలు. నిజంగా దేవుని బిడ్డగా, దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డగా ఉంటే ఒక సైనికుని దగ్గర ఉండే గుర్రంలాగా అలర్ట్గా ఉంటాం. మనము క్రమశిక్షణతో కూడిన జీవితము, మనకు మనమే క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. నేను దేవుని బిడ్డగా ఈ లోకానికి ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా కనబడాలి కనుక వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం డిసిప్లిన్ అనేది నా జీవితంలో నేను నేర్చుకుంటాను అని డిసిప్లిన్కి ఇష్టపడేవాడు క్రైస్తవుడు. లోకం డిసిప్లిన్కి ఇష్టపడదు. లోకానికి ఎవరు చెప్పొద్దు, నా ఇష్టం అంటాడు అంతే. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు అలా అనకండి, నా ఇష్టం అని అనకండి. నో, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నేను చేస్తాను. ఒకవేళ నేను తప్పు చేస్తున్నట్లయితే వాక్యం ద్వారా ఎవరైనా నన్ను హెచ్చరిస్తే దాన్ని వెంటనే దిద్దుకొని, అవును కదా ఈ పొరపాటు జరిగింది నా వలన, బైబిల్ ఇలా చెప్తుంటే నేను ఇలా చేశాను అని లోపాన్ని గ్రహించి సరిదిద్దుకుంటేనే నువ్వు క్రమశిక్షణ కలిగిన వ్యక్తివి. సో ఒకసారి ఆలోచన చేయండి, మీ జీవితంలో ఎంతవరకు క్రమశిక్షణకు విలువనిస్తున్నారు, క్రమశిక్షణని పాటిస్తున్నారు, ఆలోచన చేయండి. ఇక 4వ విషయం ఏంటంటే, రాజుగారి గుర్రాలు హెచ్ఎంటీ ప్లాస్టిక్ కవర్లు తినవు, హెచ్ఎంటీలోనున్న చెత్తని తినవు. రాజుగారి గుర్రాలకు ప్రత్యేకమైన భోజనం ఉంటుంది. రాజుగారి గుర్రాలు రోడ్డు మీద పడే పిచ్చి కాగితాలన్నీ తినవు. ఈరోజు అక్కడ చూడండి, కొన్ని గుర్రాలు ఉంటాయి, వాటికి మేత సరిగా బెటరో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి పడేసిన చెత్త అంతా తింటున్నాయి. రాజుగారి గుర్రాలు ఏ చెత్త పడితే ఆ చెత్త తినవు. వాటి కొరకు శ్రేష్టమైన ఆహారం సిద్ధపరచబడి ఉంటుంది. ఆ దేశంలో ఉన్న అన్ని గుర్రాల కన్నా ఈ గుర్రాలు స్పెషల్ కనుక స్పెషల్ ఫుడ్ ఉంటుంది వాటికి. అవి తినే ఆహారం చాలా బలమైనవి. యుద్ధరంగములు ఏమాత్రం అవి బలహీనపడవు. ఎన్ని మైల దుర్గం పరిగెత్తినా కూడా అలసిపోకుండా ఉండే విధంగా బలమైన ఆహారం వాటికి పెట్టబడి ఉంటుంది. రాజుగారి దగ్గర నుండి పోషణ వస్తుంది. ఆ గుర్రాలకు స్పెషల్
ఫుడ్ కొరకు ప్రత్యేకమైన ధనమును కేటాయిస్తారు, డబ్బును కేటాయిస్తారు. ఈవెన్ ఆర్మీ సంబంధించిన గుర్రాలకు కూడా వాటిని మేపడానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తారు. సామాన్యమైన భోజనం కాదు వాటికి పెట్టేది. ఒకసారి ఆలోచించండి, ఈరోజు రాజైన దేవుని యొక్క రథశ్వములుగా మనం ఉన్నట్లయితే మరి మన పోషణ కొరకు స్పెషల్ ఫుడ్ లేదా? మీ పితరులు మన్నాను తినియో చనిపోయిరు కానీ నేనిచ్చు ఆహారం తినువాడు ఎన్నటికి చనిపోడు. ఈ ఫుడ్ ఏదో బూస్టింగ్ చేసేసి ఒక 4 కిలోమీటర్లు పరిగెత్తడానికి స్ట్రెంత్ ఇవ్వడం కాదు, అసలు నువ్వు మరణం పొందకుండా ఇచ్చే స్ట్రెంత్ అన్నమాట. ఇది అన్లిమిటెడ్ స్ట్రెంత్ ఇస్తుంది. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆహారము, జీవాహారము ఆయన పరిశుద్ధ లేఖనము. రెండవది ఆయన శరీరము, ఆయన రక్తమును ప్రభుబలగా మనము స్వీకరిస్తూ ఆయన జీవాహారంలో పాలు పొందుచున్నాం. అంటే లోకంలో ఎవరికి లేని ప్రత్యేకత, ఒక ఆహారమును, పరలోకపు మన్నాను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత శ్రేష్టమైన ఆహారాన్ని ప్రతి దినము ఎవరైతే సేవిస్తారో వారు బలమైన మరి రథాశ్వములుగా ఉండగలుగుతారు. దేవుని రథానికి వాళ్ళు అడ్డుకట్టబడి వాడబడగలుగుతారు. ఒకవేళ బలహీనంగా గుర్రం ఉంటే రాజుగారి రథానికి దాన్ని అంటగట్టలేరు. ఆలోచించండి, రాజుగారు ఇప్పుడు బయటికి వెళ్ళాలండి, రథం తీయాలి బయటికి, ఒక గుర్రం వీక్ ఉందనుకోండి, రాజుగారి రథానికి దాన్ని తగిలిస్తారా? నో. అది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి స్ట్రాంగ్ ఫుడ్ ఉండాలి, మంచి బలమైన ఆహారం పెట్టబడాలి. అంటే దాని కొరకు సపరేట్ కేర్ తీసుకుంటున్న వ్యక్తిని పిలుస్తారు రాజుగారు. ఏంటి దీనికి భోజనం పెట్టలేదా? దీనికి ఈరోజు లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ భోజనం పెట్టే బాధ్యతనే పాస్టర్లకు దేవుడు అప్పగించాడు. కాపర్లు అని అంటే భోజనం పెట్టువారు, భోజనాన్ని వడ్డించువారు. ఈరోజు ప్రతి సంఘములో దేవుని వాక్యము బలమైన రీతిలో పంచబడి బలమైన ఆహారముగా విశ్వాసులకు అందజేయబడినప్పుడు ఆ బలమైన ఆహారమును విశ్వాసులు సేవించి దేవుని బలం పొందుకొని దేవుని కొరకు బ్రతకాలి. సో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఫుడ్ స్పెషల్. మరలా చెప్తున్నాను, రాజు కొరకు కేటాయించిన గుర్రాలు చెత్తం తినవు. మరి ఈరోజు చెత్తం తినే విశ్వాసులు ఉన్నారు, ఏమనాలి వాళ్ళని? 2 రకాల చెత్తలు ఉన్నాయి. ఒకటి శరీరానికి సంబంధించిన చెత్త, గుట్కాలు, సిగరెట్లు, మందులు, ఇవన్నీ శరీరాన్ని పాడు చేసి, ఈ దేహము దేవుని, ఇది దేవునిది. మరి దీంట్లో చెత్త నిండుతుంది ఎందుకు? ఇంకా చెడు అలవాట్లకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనంటే రాజు గుర్రము బయటకున్న హెచ్ఎంటి చెత్త తిన్నట్టుగానే ఉంటుంది పరిస్థితి. ఒక క్రైస్తవుడు అయి ఉండి ఒకవేళ వ్యర్థమైన అలవాట్లు ఉండి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు అని అంటే, దురలవాట్లకు లోనయ్యావు అని అనుకుంటే నువ్వు రాజు యొక్క రథశ్వముగా ఉండడానికి అవకాశము లేదు. అంటే రాజుగారి గుర్రమే కాదు అది, అసలు ఆ రాజుగారి గుర్రానికి ఉన్న లక్షణమే కాదు. పొరపాటున రాజుగారి గుర్రంను రాజుగారి కోటల నుండి బయటకు వచ్చేసింది అనుకోండి, హెచ్ఎంటి అడవిలోకి వచ్చింది అనుకోండి, నిజంగానే అన్ని గుర్రాల్లాగా అది చెత్త తింటుంది అనుకుంటున్నారా మీరు? సడన్గా రాజుగారు ఆ గుర్రాన్ని వదిలేశాడండి, ఆ గుర్రము అటు ఇటు దారి తప్పిపోయి హెచ్ఎంటి అడవిలోకి వచ్చింది, ఇక్కడ మున్సిపాలిటీ చెత్త అంతా వేసే ప్రాంతానికి వచ్చింది. అక్కడికి రాగానే మనం అనుకుంటున్నట్టుగానే మిగతా ఇతర సరిగ్గా క్రమశిక్షణలో పెంచబడిన గుర్రాలు కూడా ఉంటాయి అక్కడ, అవన్నీ చెత్త తింటుంటే ఇది కూడా చెత్త తింటుంది అనుకుంటున్నారా? ఆకలితోటైనా ఉంటుంది కానీ ఆ చెత్త తినదు, ఎందుకంటే దాని క్రమశిక్షణ వేరు. ఇలాంటి చెత్త ఫుడ్ తినదు అది, ఎందుకంటే బలమైన ఆహారం తినే అలవాటు దానికి, ఆ క్రమశిక్షణ నుండి బయటికి రాలేదు అది. ఈరోజు క్రైస్తవులు ఎందుకు వ్యర్థమైన వాటికి ఆకర్షింపబడుతున్నారు? దేవుడు మనకు బలమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఒకటి శరీర సంబంధమైన అపవిత్రమైన ఆహారాన్ని భుజిస్తున్నారు, రెండవది ఆత్మ సంబంధమైన అపవిత్ర ఆహారాన్ని కూడా భుజిస్తున్నారు. నేను అన్నాను, ఏది పడితే అది చెత్త పేపర్లని కాగితాలని తింటున్నారంటే అర్థం ఏంటంటే ఏ బోధ పడితే ఆ బోధ వినేస్తున్నారు, అంగీకరించేస్తున్నారు, ఎవరు ఏది చెప్పినా కరెక్ట్ అనుకుంటున్నారు. అది వివేచించట్లేదు, ఇది తినగలిగినదైనా తినకూడనిదా, ఈ ఆహారం ఎలాంటిది, ఇది నా ఆరోగ్యాన్ని పాడు చేసేదా, ఈ ఆరోగ్యాన్ని బాగు చేసేదా, ఆలోచన చేయకుండా ప్రతి బోధ వినేస్తున్నారు. ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి, మీడియా వచ్చేసింది, ఏది కావాలంటే అది మనం వినొచ్చు, చూడొచ్చు. కానీ ఏది పడితే అది నీ ఆరోగ్యానికి క్షేమం కాదు, నీ ఆత్మీయ ఆరోగ్యానికి క్షేమం కాదు. ఒక డిసిప్లిన్డ్ హార్స్గా రాజు కొరకు ప్రత్యేకింపబడి కేటాయించబడిన రథశ్వముగా నీ జీవితం ఉండాలనుకుంటే శ్రేష్టమైన ఆహారం మాత్రమే తినాలి, కాంప్రమైజ్ కావద్దు. భౌతికమైన భోజనం విషయంలో కాంప్రమైజ్ కాండి, పర్వాలేదు సార్. 5 స్టార్ హోటల్ తినేవాళ్ళం సార్, పైన రోడ్డు పక్కన తినే ఆడటం పర్వాలేదు. భౌతికమైన భోజనం విషయంలో రాజీ పడ్డా నష్టం ఏం లేదు, కానీ ఆధ్యాత్మికమైన భోజనం దగ్గర మాత్రం రాజీ పడకండి. ఎప్పుడు హై స్టాండర్డ్స్ని ఎక్స్పెక్ట్ చేయండి, బలమైన ఆహారాన్ని కోరుకోండి, ఇంకా పాలతో పెంచబడే స్థితిలో ఉండకండి.
దేవుని రథానికి నువ్వు అంటుకట్టబడాలి, దేవుని కొరకు యుద్ధశూరులముగా నిలబడాలనంటే నీకు మామూలు ఆహారం సరిపోదు. చెత్త చెదారం తింటే పనికిరావు. దేవుని కొరకు రోషం కలిగి నిలబడలేవు. ఈరోజు బలమైన ఆహారం కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారు. పొద్దున్న లేస్తే బైబిల్ చదివే తీరికనే లేదు, ఇంకా బలమైన ఆహారం గురించి ఎక్కడ ఆలోచిస్తాం. ఒకవేళ ముక్కుసూటిగా ఈరోజు అడిగాను అనుకోండి, ఎంతమంది బైబిల్ చదివి వచ్చారని, ఎన్ని చేతులు పైకి లేస్తాయి? అడగట్లేదు, పరుగు పోతుంది. ఈరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదివి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? నిజమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారం మన చేతుల్లోనే ఉంటుంది, కానీ కడుపులోకి పోదు. అది బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాం, కానీ బైబిల్లో ఉన్న జీవాహారాన్ని మనం అనుభవించాం. అందుకొరకే చచ్చిన విశ్వాసంలాగా ఉంటాం. జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులే. ఎందుకు సార్? పక్కనే భోజనం ఉంది, తినొచ్చు కదా. భోజనం కళ్ళ ముందు ఉన్నా కూడా దాంట్లో ఉన్న జీవాన్ని అనుభవించలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. ఇది బ్రతికించే వాక్యం, జీవవాక్యం. మరి జీవవాక్యం చేతిలో పట్టుకున్న వాళ్ళు లోపల జీవం లేకుండా ఎందుకున్నారు అంటే అది లోపలికి వెళ్ళలేదు కాబట్టి. ఆలోచించండి, రాజుగారికి కేటాయించబడిన గుర్రాలకు ప్రత్యేకమైన భోజనాన్ని ఏర్పాటు చేసినట్టు నీ కొరకు నా కొరకు బలమైన ఆహారము, దేవుని వాక్యము దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. దాన్ని ఎంత సేవిస్తే అంతగా దేవుని కొరకు మనం పని చేయగలిగిన సామర్థ్యం గల వారంగా ఉంటాం. అయితే ఇక గుర్రాలకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే దానికున్న బలానికి ప్రత్యేకత ఉంది. గుర్రముల బలము అంటాము. గుర్రాలకున్న స్ట్రెంగ్త్ చాలా ఉన్నతమైనది. మీరు ఏదైనా వాహనాలు ఉన్నాయనుకోండి, ఇంజిన్ పవర్ని లెక్కించాలనుకుంటే ఈ ఇంజిన్ కెపాసిటీ ఎంత సార్, ఎంత పవర్ ఉంటుంది దీనికి, ఎంత బరువును లాగగలుగుతుంది ఇది అని అడిగితే దేంతో పోలుస్తారో తెలుసా? హార్స్ పవర్. ఇది 10 HP సార్, 10 గుర్రాలు లాగేంత బలం సార్ దీనికి అంటే దేంతో పోలుస్తున్న దాని శక్తిని? మీరు ఏ వెహికల్ అన్నా తీసుకోండి, ఏ కార్ అన్నా కానీ, లారీ కానివ్వండి లేదా 2 వీలర్ కానీ, దీని హెచ్పి ఎంత సార్, దీని హార్స్ పవర్ ఎంత? ఒక్క గుర్రం లాగేంత బరువు ఉంటుందా? 2 గుర్రాల బరువా? ఎన్ని గుర్రాలు మోయగలిగినంత స్ట్రెంత్ ఉంటుంది దీనికి. అంటే గుర్రాల బలంతో ఇంజిన్ పవర్ని లెక్కిస్తారు. దేవుడు గుర్రాలలో ఆ బలాన్ని ఉంచాడు. ఒకసారి యోబు గ్రంథము 39వ అధ్యాయం 19వ వచనం చూడండి. గుర్రమునకు నీవు బలమిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మెడతవలె అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించు. చాలండి. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా అని యోబును అడుగుతున్నాడు దేవుడు. మరి ఎవరిచ్చారు బలాన్ని గుర్రాలకు? దేవుడే ఆ బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసులను దేవుడు ఫరో యొక్క రథశ్వములతో పోలుస్తున్నాడు. అంటే మనందరిలో ఇప్పుడు ఏముంది చెప్పరా? మీరు రాజు యొక్క గుర్రాలు అంటున్నామంటే మన లోపల ఏమున్నట్టు? ఇప్పుడు బలం ఉన్నది. ఈ బలాన్ని ఎవరిచ్చారు మీకు? యోబు, ఈ గుర్రాలకు నువ్విచ్చావా బలము? నేను ఇచ్చాను అంటున్నాడు. ఈరోజు మనందరి లోపల ఏముంది? ఉందా? ఎంతమంది నేను బలవంతుని అనుకుంటున్నారు? దేవుని బలాన్ని కలిగిన స్థితిలో ఈరోజు ఎంతమంది ఉన్నారు? అందరం బలహీనులమే. ఈ గుర్రమట తన బలాన్ని బట్టి సంతోషిస్తుందట. 21వ వచనం చూడండి. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. ఎంత గొప్ప స్ట్రెంత్ ఉందో దాన్ని చూసి సంతోషిస్తుందట. ఈరోజు ఎంతమంది విశ్వాసులు వారి ఆత్మీయ బలాన్ని బట్టి ఆనందిస్తున్నారు? ప్రభువులో నేను ఎంతో బలంగా ఉన్నాను, ప్రభువులో నేను ఎంతో స్థిరంగా ఉన్నాను, దేవుని శక్తి నన్ను కమ్ముకొని ఉన్నది, దేవుని ఆత్మాభిషేకం నాలో ఉన్నది అని దేవుని శక్తిని బట్టి అతిశయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఆధ్యాత్మిక స్థితికి వచ్చేసరికి వీక్ స్టేజ్లో ఉన్నాం. శరీర ఆరోగ్యాన్ని గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము. ఆత్మీయ ఆరోగ్యాన్ని గురించి ఏమో ఆలోచిస్తున్నారు. అక్కడ వీక్ అయిపోయింది. ఆధ్యాత్మికంగా బలహీనులం అయిపోయాం. బలవంతులము అని పిలువబడే స్టేజ్లో లేము. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యాన్ని ఈ తరంలో ఉన్న క్రైస్తవ్యాన్ని ఒకసారి పోల్చి చూడండి. మనం ఎంత వీక్గా ఉన్నామో అర్థమైపోతుంది. అప్పుడున్న గుర్రాల బలము, ఇప్పుడున్న గుర్రాల పరిస్థితి. మొత్తం ఎముకలన్నీ బయటకు వచ్చేసి డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి దీనికి తిండి సరిగా పెట్టలేదేమో అన్నట్టు అయిపోయాయి గుర్రాలు. ఒకప్పుడు విశ్వాసులను చూడండి, మొదటి శతాబ్దంలో విశ్వాసులు ఎంత శక్తివంతులు, ఎన్ని శ్రమలలో కూడా దేవుని కొరకు బలమైన యోధులుగా నిలబడ్డారు. వాళ్ళ స్ట్రెంగ్త్ని చూడండి, వాళ్ళ పవర్ని చూడండి. ఈరోజు దేవుని అభిషేకం కోల్పోయిన స్థితిలో ఉన్నాం, దేవుని శక్తిని కోల్పోయిన స్థితిలో ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు
శక్తిని పొందుదురు. మరి ఇప్పుడు శక్తి లేదు అని అంటే మన లోపల ఏం కోల్పోయాం? దేవుని అభిషేకాన్ని కోల్పోయిన తరంలో ఉన్నాం. దేవుడు మనని ఒక ఉన్నత స్థితిలో చూడాలని ఆశిస్తుంటే మనం ఎంతో బలహీనమైన స్థితిలో ఉండి దేవుని అవమానపరుస్తున్నాం. ఫరో రథశ్వములతో దేవుడు మనల్ని పోల్చాలంటే మనం ఇంత బలహీనంగా ఉంటే ఆ రథశ్వములతో దేవుడు నేను ఎలా పోలుస్తాడు? నీ స్టాండర్డ్స్ అక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండాలి అనంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. దేవుడిచ్చే బలం మనకు కావాలి. దేవుడిచ్చే ఆహారం, ఆత్మీయ ఆహారం నుండి వచ్చే బలము, పరిశుద్ధాత్మ శక్తి నుండి వచ్చే బలము. అలాగే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. యెహోవా ఎవరైతే దేవుని ఎరిగిన ప్రజలు అయి ఉంటారో వాళ్ళ లోపల ఎలాంటి కార్యాలు జరుగుతాయో దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆగండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇప్పుడు వాటికి ఆపోజిట్ వర్డ్స్ వాడండి. దేవుని ఎరగని వారు బలహీనులై గొప్ప కార్యములు చేయలేరు. ఓకే, అదే సెంటెన్స్ని ఆపోజిట్ వర్డ్స్తో వాడాను. ఓకే, ఫస్ట్ అందులో ఉన్నట్టు చదువుదాం, దాని తర్వాత ఆపోజిట్ చదువుదాం. ఓకేనా? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానికి ఆపోజిట్ వర్డ్స్ వాడండి. తమ దేవుని ఎరుగని వారు బలహీనులై గొప్ప కార్యములు చేయలేరు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ది మనకు వర్తిస్తుందా, సెకండ్ మాట వర్తిస్తుందా? మనకి బైబిల్లో ఉన్న వచనం మనకు వర్తిస్తుందా, దానికి ఆపోజిట్ సెంటెన్స్ వర్తిస్తుందా? ఎవరికి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి. నిజంగా దేవుని ఎరిగిన వాడవైతే, దేవునితో నీకు వ్యక్తిగత సహవాసం ఉన్నట్లయితే, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు తిరగదు. మరి ఈరోజు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం. ఎందుకు? లోపల ఏం లేదు, బలం లేదు. ఎందుకు లేదు? దేవుని ఎరిగిన స్థితిలో లేము. దేవుడు ఎవరో ఎరగని స్థితిలోనికి వెళ్ళిపోయాము. మనం అనుకుంటున్నాము బైబిల్ ఉంది చేతిలో, ప్రార్థనలు చేస్తున్నాం, చర్చకు వస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవునికి మనకు డిస్టెన్స్ పెరిగిపోయింది బాగా. దేవునికి మనకు మధ్య సహవాసం చాలా దూరం అయిపోయిందండి. అందుకొరకే దేవుని బలాన్ని మన జీవితాల్లో చూడలేకపోతున్నాం. బలహీనులం అయిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాం. పౌలు తిమోతికి ఇచ్చిన మాట చూడండి. దేవుని కృప వలన బలవంతుడవు కమ్ము అంటాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎలా బలవంతులం కావాలి? దేని ఆధారం చేసుకొని బలవంతులం కావాలి? దేవా, వ్యక్తిగతంగా నేను బలహీనుడనే, నా సొంత శక్తి దేనికి పనికిరాదు అని దేవుని కృపను ఆధారం చేసుకున్న వాడు ఏమవుతాడట? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే, అంటే ఫస్ట్ నేను బలహీనుడని అని గుర్తించినప్పుడు దేవుని కృపను ఆధారం చేసుకుంటాము. ఆ కృప ద్వారా వచ్చిన బలము చేత మనం దేవుని కొరకు సూర్యకార్యాలు చేయగలుగుతాం. ఇక్కడ బలం 2 రకాలు. నా బలము, నా శక్తి అనుకున్నావా, జీరో అయిపోతావు. నేను బలహీనుడను కనుక నాకు దేవుని శక్తి కావాలి అని నీ బలహీనతలలో దేవుని కృపను ఆశ్రయిస్తే ఆ కృప ద్వారా వచ్చే బలం ఉంటుంది. అది పౌలు తిమోతికి చెప్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క కృప చేత బలవంతుడవు కమ్ము. గమనించండి, బలమైన ఆహారం తీసుకొని బలవంతులు కండి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది బలవంతులు కండి, దేవుని ఎరిగిన వారై బలవంతులు కండి, దేవుని కృపను పొందుకొని బలవంతులు కండి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు జాపి అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా బలం వస్తుంది. సో బలం ఎలా వస్తుందో ఇన్ని రీజన్స్ దేవుడు రాసిపెట్టాడు. దేవుని యందు ఆనందించుట వలన బలం పొందుతున్న నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. దేవుని యందు ఆనందించడంలో బలం ఉంది. దేవుణ్ణి కలిగినందుకు ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందంలో బలం ఉంది. బలం పొందుకోవడానికి ఇన్ని దేవుడు ఆధారాలు చూపిస్తే దేన్ని ఆధారం చేసుకోకుండా మనం బలహీనులముగా జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మనము బలహీనులంగా ఉండుటకు బాధ్యుడు దేవుడు కాదు, మనమే. రాజుగారి గుర్రం ఎందుకు సార్ ఇంత వీక్గా ఉంది అని అంటే రాజుగారు తప్పేం లేదు. రాజుగారు దానికి కావాల్సిన మేత సిద్ధం చేసి పెట్టాడు, దానికి కాపరిని రెడీ చేసి పెట్టాడు, అన్నీ చేశాడు. కానీ ఈరోజు రాజుగారి రథానికి అంటగట్టడానికి దానికి సామర్థ్యం లేదు. రాజుగారి గుర్రం అని చెప్పుకునే లక్షణాలు దానిలో కనబడట్లేదు. ఎంత అవమానం అది, ఎంత పరిస్థితి. దానికి కారణం ఏంటి
అంటే అది మన వ్యక్తిగత లోపాలే అని మనం గ్రహించాలి. సో దాని బలానికి ఉన్న ప్రత్యేకతను గురించి ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. ఇక ఆ గుర్రానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే, అది చాలా ధైర్యం కలిగినది, చాలా వేగంగా పరిగెత్తేది, చాలా చురుకు కలిగేది. పరిగెత్తడం అంటే దానికి చాలా ఇష్టం. సో మళ్ళీ ఒక మూల కూర్చొని ఒక బర్రెలాగనో ఒక దున్నపోతులాగా కూర్చోవడం, నవ్వులుకుంటే అలా కూర్చోవడం దానికి ఇష్టం ఉండదు. అది ఎప్పుడు నన్ను రథానికి కడతారా, ఎప్పుడు నన్ను ఒక సైనికుడు కూర్చొని నన్ను తీసుకెళ్తాడని రెడీగా ఉంటాయి పరిగెత్తడానికి. మరి ఈరోజు ఈ విశ్వాసులను ఏ జంతువుతో పోల్చాలో మరి. దేవుడైతే మనం చాలా ఉన్నతమైన రీతిలో పోలుస్తున్నాడు, కానీ ఇప్పుడున్న ఆత్మీయ స్థితిని బట్టి ఏ జంతువుతో పోల్చొచ్చు అంటారు? పోల్చరా? ఆలోచన చేయండి. అసలు దేవుడు పోల్చిన పోలిక ఎక్కడుంది, మనం ఉన్న స్థితి ఏ స్థితిలో ఉంది? ఎంత భూమి ఆకాశం కొన్నంత వ్యత్యాసం కనబడుతుంది. ఈ గుర్రాలు చాలా కరేజియస్, అంటే చాలా ధైర్యం కలిగి భయము లేకుండా పరిగెత్తడానికి సిద్ధంగా ఉండే లక్షణాలు వాటికి ఉన్నాయి. మనం ఇంత చదువుకున్న యోబు గ్రంథంలోనికి మళ్ళీ వెళ్దాం. ఆ గుర్రానికున్న కొన్ని ప్రత్యేకతలు ఆల్రెడీ యోబు గ్రంథంలో మనం ధ్యానించాం, కానీ సందర్భాన్ని బట్టి వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19వ వచనం నుండి మళ్ళా చూడండి. గుర్రమునకు నీవు బలమిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతవలె అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. చాలు దానికి ఉన్న లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. అది చాలా బలము గలది, బలము మాత్రమే కాదు చాలా ధైర్యం గలది. యుద్ధానికి సంబంధించిన శబ్దాలు వినగానే, కత్తులు రథాల సౌండ్ వినగానే వేరే జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ పారిపోతాయట. యుద్ధానికి సంబంధించిన శబ్దాలు వచ్చినప్పుడు, ఆ బూరల శబ్దం వినబడినప్పుడు కానీ, సైనికుల అరుపులు కేకలు వినబడినప్పుడు కానీ మిగిలిన జంతువులు అన్నీ పారిపోతాయి. గుర్రం ఒకటే కాలు దువ్వి దానికోసం ఎదుర్కోవడానికి రెడీ అవుతుందట. ఇది ఎంత ప్రత్యేకత ఉందో చూడండి గుర్రాన్ని. నేను ఒక వచనం చదువుతాను, నేనే చదువుతాను, నేను కరెక్ట్ చదివానా లేదా మీరు చూడాలా. బాకానాదము వినినప్పుడల్లా అయ్యో అయ్యో అది అనుకొని దూరము నుండి యుద్ధ వాసన చూసి పారిపోవును. ఏం చదివాను అంటే, నేను చదివింది ఏంటంటే మనకున్న స్థితిని చదివాను. నేను ఇప్పుడు బైబిల్ చదవలేదు. సమస్యలను చూసి, బాధలను చూసి, అయ్యో దేవా ఎందుకు ఈ కష్టాలనైనా, ఎందుకు ఈ బాధలనైనా, ఒక యుద్ధాన్ని చూడగానే మన మనసులో ఉన్న ఆలోచనలు చెప్తున్నాను నేను, బైబిల్లో ఉన్న ఆలోచన కాదు అది. ఒక సమస్యను చూడగానే మళ్ళీ తలబట్టుకుని ఏంటినైనా ఈ కష్టాలు, ఏంటినైనా ఈ బాధలు, అయ్యో అయ్యో అనుకుంటూ మనం బ్రతుకుతుంటాం. కానీ నిజమైన విశ్వాసం ఎలా బ్రతుకుతాడట? ఆహా యుద్ధం వచ్చేసింది మళ్ళా. అది ఎప్పుడు మంచి పడకేసుకొని పడుకోవడానికి ఇష్టపడదు. అయ్యో మళ్ళా కష్టపడాలా, ఇప్పుడు మళ్ళా యుద్ధ భూమిలోనికి వెళ్ళాలా, మళ్ళా ప్రాణ పరిస్థితులకు వెళ్ళాలా అనేది యుద్ధాన్ని చూసి భయపడదట అది. అసలు దానికోసమే వెయిటింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, మన మైండ్ సెట్ ఎట్లుంది? ఆహా ఆహా అంటుందా, అయ్యో అయ్యో అంటుందా? ఏంటి బాధలు? ప్రశాంతంగా జీవితం లేకుండా దేవుడు చేశాడు. ఏదో చిన్న మేలు జరిగిందని అనుకుంటే ఆనందించే లోపే ఇంకొక దుఃఖం, ఒక బాధ తీరిపోయింది అనుకునే లోపే ఇంకొక బాధ. ఏంటి నాయన అయ్యో అయ్యో అనేవాళ్ళే తప్ప ఆహా ఆహా అనే క్రైస్తవుడు ఉన్నాడా చెప్పండి? యుద్ధాన్ని చూసి, సమస్యలను చూసి, పరిస్థితులను చూసి కృంగిపోవడమే తప్ప అబ్బా ఈ ఛాన్స్ కొరకు ఎదురు చూస్తున్నాను, ఈ ఇబ్బందులలో, ఈ యుద్ధంలో దేవుడు నాకు ఇచ్చిన శక్తి ఏంటో కనుపరుస్తాను, దేవుని విశ్వాసంలో ఉన్న బలాన్ని కనుపరుస్తాను. విశ్వాసంలో ఎంత శక్తి ఉంది, దేవుని బిడ్డగా ఎంత ప్రభావం నాలో ఉందో ఈ సమస్యను ఎదుర్కొని చూపిస్తాను. ఆహా ఈ ఛాన్స్ ఎంత బాగా వచ్చింది అని. సేమ్ దావీదు గొలియాతు స్టోరీ గుర్తు చేసుకోండి. సమస్య గొలియాతు రాగానే ఇజ్రాయిల్ యొక్క సైనికులందరూ ఏం చేశారు? అయ్యో అయ్యో అనుకుంటూ పారిపోయారు అంతే. దావీదు ఏం చేశాడు? ఆహా ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ దొరుకుతుందా? దేవుని వీర కార్యములను జరిగించడానికి, దేవుని శూర కార్యాలను ప్రదర్శించడానికి, యెహోవా నామాన్ని కనపరచడానికి ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ ఇంకెప్పుడు దొరుకుతుంది? ఇది మిస్ చేసుకోవద్దు నేను. ఆహా అదే అన్నమాట గుర్రం యొక్క లక్షణం. ఇప్పుడు చెప్పండి, మన గుర్రం లక్షణాలు ఉన్నాయా? ఇంకే జంతువు లక్షణాలు? డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. శబ్దాలు వినగానే పారిపోతున్నాం, చిన్న సమస్య రాగానే కలవరము, అయ్యో ఏదో అయిపోయింది అనుకున్న భయం. ఎందుకు? ఏం కాలేదు. ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. ఎందుకంత టెన్షన్? నీ ప్రాణం పోవాలన్నా ఆయన సెలవు ఇవ్వాలి.
ఆయన సెలవు లేకుండా ఒక్క అడుగు కూడా నువ్వు వేయలేవు. నీ జీవితం అంతా ఆయన చేతుల్లో ఉంది. ఎందుకు టెన్షన్? అది భయపడదు, యుద్ధ ఘోషణ విని భయపడదు, ఇంకా రన్నింగ్ చేయడానికి రెడీగా ఉంటుంది, అది పరిగెత్తడానికి రెడీగా ఉంటుంది. ఆ పరిస్థితిని చూసి కృంగిపోయి చేతగాడిలాగా కూర్చోదు. నీ శ్రమదినమందు నువ్వు కృంగిన ఎడల, శ్రమదినమందు కాలు ధ్రువి, ఎస్ దీనికోసమే ఎదురు చూస్తున్నాను, నేను దీంట్లో చూపిస్తాను నా దేవుని గొప్పతనం ఏంటో, నా దేవుని ప్రభావం ఏంటో చూపిస్తాను అనుకొని పరుగులెత్తేది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. మళ్ళీ చదువుదాం ఆ మాటను. అది 22వ వచనం చూడండి. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఏదైతే భయాన్ని కలుగజేస్తుందో భయానికే భయాన్ని పుట్టిస్తుందట. ఇది సినిమా డైలాగ్ గుర్తొచ్చినట్టున్నాయి ఎవరికి. ఓకే, ఎవరో సినిమాలో హీరోలు చెప్పుకునే మాట కాదు ఇది, విశ్వాసుల యొక్క డైలాగ్ ఇది, వాళ్ళు కాపీ కొట్టుకున్నారు. ఓకే, మనకు ఏవైతే భయాన్ని కలుగజేస్తాయో భయానికే భయాన్ని కలుగజేస్తుందట ఈ గుర్రం. మళ్ళా చూడండి ఆ మాట. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండా. నువ్వు భయం పుట్టించేదాన్ని ఏం చేస్తాట? ఇది వెక్కిరిస్తాట. నన్ను భయపెడతావా? మీరు కొన్నిసార్లు చిన్నపిల్లలు ఈ మధ్య చాలా స్మార్ట్ అయిపోయారు. వాడిని భయపెట్టించడానికి ఏదో మాస్క్ పెట్టుకొని దగ్గరికి వెళ్తే ఒకప్పుడు పిల్లలు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మొక్క మీద ఒకటి వేసి లాగేస్తున్నారు, మాస్క్ తీసి బయట పడేస్తున్నారు. వాళ్ళకి ఏం భయం లేదు. అంటే వాళ్ళని భయపెట్టడానికి మనం ట్రై చేస్తే మన పరువే పోయేటట్టుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే భయము పుట్టించు దానిని వెక్కిరిస్తుందట. అది నువ్వేం చేయగలుగుతావు? నన్ను 27వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? చాలండి. దావీదు భక్తుడు పలికిన అద్భుతమైన మాట, యెహోవా నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? అసలు భయం ఎందుకుంటుంది నాకు? నా ప్రాణాన్ని రక్షించువాడు నా దేవుడు ఉన్నాడు, నేను ఎందుకు భయపడతాను? సో ఏ రకమైన భయం ఉన్నా ఈరోజు దావీదు పలికిన మాటను గుర్తు చేసుకోండి. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? దేవుడు నా ప్రాణాన్ని కాపాడే దుర్గంలాగుంటే, అంత మంచి సెక్యూరిటీ లోపల నేనుంటే, అంత మంచి భద్రతలో నేనుంటే ఎవరు నాకు హాని చేయగలరు? నేను ఎవరికి వెరుతును? ఈరోజు ఏ పరిస్థితిని గురించి మనము భయపడుతున్నామో, ఏ స్థితిని గురించి కలవరపడుచున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన ప్రాణదుర్గమై ఉన్నాడు, ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు. ఇక భయపడవలసిన అవసరం లేదు. ఏదైనా భయపడే సన్నివేశం ఉంటే ఒకసారి దాని వైపు చూసి ఎక్కిరించినట్టు నవ్వండి. ఒకసారి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా ముందు అన్నట్టు నవ్వండి. అది చూసి భయపడి పరిగెత్తడం కాదు, పరిస్థితులను చూసి కృంగిపోవడం కాదు. ఆ పరిస్థితులనే మనం వెక్కిరించాలట. పరిస్థితులు మనను వెక్కిరించడం కాదు, మనమే పరిస్థితులను వెక్కిరించాలట. అది దేవుని బిడ్డలకు ఉండే ప్రత్యేకమైన లక్షణం. సో ఇది ఇంకా దాని గురించి రాయబడిన ఒక్కసారి చూద్దామా? 39వ అధ్యాయం యోబు గ్రంథంలోనే 23వ వచనం నుండి చూడండి. అంబుల పొదయు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును. చాలండి. అంటే దానికోసమే వెయిటింగ్ చేస్తున్నట్టు ఉన్నది అది. సో ఈరోజు ఆత్మీయ జీవితంలో శోధనలు శ్రమలను గురించి అది వినగానే భయపడిపోయి అంత బలహీనంగా ఉన్నామా? లేకపోతే ఇవన్నీ వస్తాయని మాకు తెలుసు, మనం అనేక శ్రమలను ఎదుర్కొంటూనే పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు మనకు ఎప్పుడో పౌలు ద్వారా తెలియజేశాడు. కాబట్టి ఏదో సమస్య వచ్చిందనో, బలహీనతలు వచ్చాయో, ఇబ్బందులు వచ్చాయనో ములుక్కుంటూ ఏడ్చుకుంటూ కూర్చోడం, దేవా ఎందుకు నాయనా, ఎందుకు ఈ కష్టాలు అనుకునేది ఇంకా బలహీనమైన స్థితి. ఎస్, ఇట్లాంటి వాటి కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ స్థితిలోనే దేవుని శక్తి ఏంటో కనుపరుస్తాను. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని మహాత్యం నాకు కనబడుతుంది, దేవుని ప్రేమ నాకు తెలుస్తుంది, దేవుని శక్తి నాకు అర్థమవుతుంది అని దేవుని వైపు నుండి ఆలోచించిన వాడు ప్రతి సమస్యను చూసి గంతులేస్తాడు, పరుగులెత్తుతాడు. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకుందాం. లాస్ట్గా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఫరో యొక్క రథ అశ్వములతోనా? రాజుగారి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, కానీ ఒకటైతే ఉండదు. ఓకే, 2 దగ్గర నుండి స్టార్ట్, ఒకటైతే ఉండదు. ఫరో యొక్క రథశ్వములతో అంటే బహువచనం వాడబడింది అనుకుంటున్నాను, అంతేనా?
ఒక్క రథానికి 2 గుర్రాలని ఏర్పరుస్తారు. ఈ 2 గుర్రాలు ఎంత డిసిప్లిన్ తెలుసా? ఒకదానికొకటి ఏక మనసు లేకపోతే చాలా ప్రమాదం రథానికి. మనం ఎడ్ల బండినే చూస్తున్నాం, ఒక ఎద్దుటి వెళ్తే ఒక ఎడ్డు తిరుగుతుంది, ఆ ఎడ్ల బండి నడిపించేవాడికి ఎంత కష్టం అవుతుందో. గుర్రాలు ఏదైనా తేడా చేస్తే ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు దాన్ని? అంటే వాటిని ఎలా ట్రైనప్ చేస్తారంటే 2 సమానంగా పరిగెత్తాలి, సమాన వేగంతో పరిగెత్తాలి. ఎక్కడ ఆగమంటే 2 ఒకటేసారి ఆగాలి. ఇవన్నీ కూడా రథాన్ని నడిపించే వ్యక్తి మాట వినగానే 2 ఎట్ ఏ టైం లోబడతాయి. అంటే వాటిలో ఒక ఏకత్వం ఉంది, వాటి మనసులు ఏకమై ఉన్నాయి, అంత ట్రైనప్ చేయబడ్డాయి వాటికి. ఇదిగో నేను ఎంత స్పీడ్లో పరిగెత్తుతానో నువ్వు కూడా, నేను పరిగెత్తేటప్పుడు నువ్వు అక్కడే నిలబడతాంటే కుదరదు. ఇద్దరం ఒకే వేగంతో పరిగెత్తాలి, ఇద్దరం ఒకే దగ్గర. అంటే ఐక్యత అనే ఒక మాట చెప్పచ్చు. దేవుని బిడ్డలను దేవుడు ఒక రథాన్ని గడుతున్నాడు. ఒక రథాన్ని గడితే ఎంత సమస్యనో. ఇప్పుడు ఏదైనా పని అప్పగించి ఒక టీంని పెడితే ఎన్ని ఇబ్బందులు. ఇండివిజువల్గా అందరూ మంచోళ్ళే, ఒక టీమ్గా పని అప్పగిస్తే మాత్రం చేయలేరు. ఇక ఎన్ని సమస్యలు, ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో. ఈ గుర్రాలని ఒక్క రథానికి కట్టినా ఏ సమస్య రాకుండా ఉండాలి. అది ఐక్యతను సూచిస్తుంది, ఏక మనసును సూచిస్తుంది. మీరు ఏక మనస్సు గలవారై, ఏకగ్రీవముగా, ఏక తాత్పర్యము గలవారై, ఏక అభిప్రాయము గలవారై ఉండుడి. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఐక్యత సంఘానికి అవసరం. రాజుగారి గుర్రాలంటే ఎటుబడితే ఒక్కొక్కరు ఈ డైరెక్షన్, ఒకరు ఆ డైరెక్షన్ వెళ్ళడం కాదు. రథాన్ని నడిపించే వ్యక్తి ఏమి శాసిస్తే దానికి 2 గుర్రాలు కావచ్చు, 4 గుర్రాలు కావచ్చు, ఎన్ని గుర్రాలు ఉన్నా అవి ఆ శాసనానికి లోబడుతూ వెళ్ళిపోవాలి. నా ఇష్టం నీ ఇష్టం అనుకోవు. అవి ఇద్దరి ఇష్టాలు ఎవరి చేతిలోకి అప్పగించేశాయి? రథాన్ని నడిపించే వ్యక్తి. మనం ఒక పాట పాడుకుంటాం, నా యేసు రాజా నా ఆరాధ్య దైవం అనే పాట పాడుకుంటాం, యేసన్న గారి పాట. నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెను, నీ రథసారథి చే నన్ను. ఎవరో మన రథసారథి ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఆయన ఆత్మచేత నీ కృప అనే బంధము చేత మమ్మల్ని బంధించావు. నీ రథానికి మమ్మల్ని కట్టుకున్నావు. మేము ఇటు అటు పరిగెత్తకుండా నీ రథానికి అంటుకట్టావు. నీ రథ అశ్వములుగా మమ్మల్ని చేసుకున్నావు. నీ ఆత్మసారథి చే మమ్ము నడిపించమయ్యా. అంటే ఈ 2 గుర్రాలకి ఎందుకు ఐక్యత ఉంటుందో తెలుసా? ఈ 2 గుర్రాలు దేనికి సరెండర్ అయ్యాయి? రథాన్ని నడిపించేవాడికి సరెండర్ అయ్యాయి. లేకపోతే అంత ఈజీ కాదు 2 గుర్రాలు కంట్రోల్ కావడం. స్టాప్ అని ఈయన వ్యక్తి చెప్తే కానీ అవి ఆగవు. నాకు నడవాలనిపించట్లేదు, నాకు పరిగెత్తాలనిపించట్లేదు అని అక్కడ కూర్చుంటే కుదరదు. ఈ 2 గుర్రాలు రథసారథికి లోబడ్డట్టు సంఘములోని ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మకు లోబడితే ఐక్యత ఉంటుంది. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ 2 గుర్రాలు ఆ ఆత్మకు లోబడాలి. ఎందుకు ఈ మధ్య కుటుంబాలలో కలహాలు ఉన్నాయనంటే ఏదో ఒక గుర్రము రథసారథి మాట వినకపోతే, ఒకటి వినకపోయినా రథం నడవదు. 2 గుర్రాలు వారి జీవితాలని రథసారథికి సమర్పించుకోవాలి. అప్పుడే ఈ రెండింటి మధ్య ఐక్యత ఉంటుంది. దేవునికి మీరు అప్పగించుకోకపోతే ఐక్యత ఇంపాసిబుల్. ఎన్ని ఫ్యామిలీ రిట్రీట్లు పెట్టినా, ఎన్ని పెళ్లి ప్రసంగాలు చేసినా, ఎన్ని మర్మాలు చెప్పినా వేస్టే. మీ జీవితాలకు రథసారథి పరిశుద్ధాత్మ లేకపోతే ఐక్యత ఇంపాసిబుల్. దయచేసి భార్యాభర్తలైన వారు, సంఘ సభ్యులైన వారు మన జీవితాలు ఐక్యతతో ఉంటేనే దేవుని మహిమను చూడగలుగుతాం. ఆ ఐక్యత మనమంతట మనం అనుకున్నంత మాత్రాన రాదు. మనమందరము మన నడిపిస్తున్న ఆత్మ యొక్క వర్షంలోనికి వెళ్ళిపోతే, ఆయన ఏం చెప్తే అది చేయడానికి అందరం ఏకీభవిస్తే దేవుని ఆశ్చర్యకార్యాలు, మహిమ కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. మనం అపోస్తల కార్యంలో చూస్తున్నాం. అందరూ తమ చరస్థిర ఆస్తులన్నిటిని అమ్మి అందరూ ఏక మనస్సుతో ఉన్నారు, ఏక అభిప్రాయంతో ఉన్నారు. అందరూ ఒకరి పట్ల ఒకరు యథార్థమైన ప్రేమను కనపరుస్తున్నారు. అసలు అప్పుడున్న వాతావరణం చూడండి ఎలా ఉందో. వారు ఏక మనస్సు గలవారై, ఏక భావము గలవారై, వారు కలిగినదంతయు ఇది నాది అని అనుకోలేదట ఎవరు, ఇదంతా మనదే అనుకున్నారట. అసలు ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది? ఆ ఏకత్వం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు ఆ రోజుల్లో చూడగలిగారు. దేవుని ఆత్మకు లోబడ్డారు కనుక సంఘము ఫలించింది, అభివృద్ధి చెందింది, లోకానికి ఒక ఆశ్చర్యకార్యంగా నిలిచిపోయింది. ఈరోజు సంఘం ఎందుకు ఇంత వీక్గా ఉంది అనంటే, ఒక సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యలోనే ఐక్యత లేదు, ఒక సంఘానికి ఇంకొక సంఘానికి మధ్య అసలే లేదు, ఇక సంబంధమే లేదు. ఎక్కడికి వెళ్ళినా సంఘాల మధ్య ఐక్యత లేదు. కారణం
పరిశుద్ధాత్మకు అప్పగించుకోకపోవడం, రథసారథికి మన జీవితాన్ని అప్పగించుకోకపోవడం. సో ఐక్యతలో చాలా బలం ఉంది. మనకు అందరికి తెలుసు, ఒక గుర్రము రాజుగారి రథానికి ఉండదు, ఖచ్చితంగా రెండు గుర్రం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీభవించారో అక్కడ పవర్ చూస్తారు. ఒక గుర్రము 1000 కేజీలు లాగింది అనుకోండి, 2 గుర్రాలు కడితే ఎన్ని కేజీలు లాగుతుంది? 2000. ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 30వ వచనం. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. అక్కడ మీరు చదివిన వాక్యాన్ని బాగా గమనించండి. ఒకడు 1000 మందిని ఎట్లా తరుమును అన్నప్పుడు, ఇద్దరు అన్నప్పుడు ఎంతమంది రావాలి? ఒకడు 1000 మందిని ఎట్లా ధర్మగలుగుతాడండి, ఇద్దరు 2000 మందిని ఎట్లా ధర్మగలుగుతారని అనాలి. అంతేనా? క్యాల్కులేషన్ ప్రకారం, మ్యాథమెటిక్స్ శాస్త్రం ప్రకారం ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమంది ధర్మాలు? కానీ అక్కడ ఎంత ఉంది అంటే మన క్యాల్కులేషన్కి భిన్నంగా కనబడుతుంది. అక్కడ ఒక్కడుంటే 1000 మందిని సంహరించగలుగుతాడు, ఇద్దరుంటే 2000 మందిని కాదు 10,000 మందిని సంహరించగలుగుతాడు. అది పవర్ ఆఫ్ యూనిటీ. ఒక గుర్రము 1000 కేజీలు లాగితే 2 గుర్రాలు తగిలించారనుకోండి 10,000 కిలోలు లాగుతుంది. అది ఒక ఎద్దు ఒక బరువును లాగితే 2 ఎడ్లు దానికి డబల్ లాగుతాయి. అది యూనిటీలో ఉన్న పవర్. అందుకొరకే సాతాను సంఘంలో ఐక్యత ఉండనివ్వడు. ఎందుకంటే ఐక్యత అయిందా వీరు శూరకార్యాలు చేయడం మొదలు పెడతారు, అసాధ్యమైన పనులు చేయడం స్టార్ట్ చేస్తారు. దేవుని కార్యాలు మన మధ్యలో జరగకుండా చేయాలి అని అనుకుంటే సాతాను చేసే పెద్ద కుట్ర 2 గుర్రాలు ఒక దగ్గర లేకుండా చేస్తాయి. ఆ రథానికి 2 గుర్రాలు కలిసి ఉండేటట్టుగా అవకాశం లేకుండా చేస్తాడు సాతాను. అదే భార్యాభర్తల మధ్య సమస్యలు. 2 గుర్రాలు కరెక్ట్ ఉన్నాయంటే ఇంటి వాతావరణం అంతా మారిపోతుంది, ఇంటి పరిస్థితులన్నీ మారిపోతాయి. మీరు ట్రై చేసి చూడండి. ఏ కుటుంబంలో భార్యాభర్తలు సమాధానంగా ఐక్యత కలిగి ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటుంది ఆ కుటుంబం, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ 2 గుర్రాల మధ్యలో తేడా వచ్చిందో మొత్తం నరకమే, జీవితం అంతా అల్లకొల్లం అయిపోతుంది, దేవుని కార్యాలు చూడలేము. సో సాతానుకి చోటునివ్వకండి. రాజు యొక్క రథశ్వములుగా మనం ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. రథ సారథి అయిన పరిశుద్ధాత్మకు లొంగిపోయి ఉండాలి. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి, ఆయన పరిగెత్తమంటే పరిగెత్తాలి. ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు కనుక ఆయన కొరకు మాత్రమే బ్రతకాలి. లోకంలో ఉన్న చెత్త చెదారం ఏ బోధ పడితే ఆ బోధ విని అనవసరంగా మనుషులు పాడు చేసుకోవడం కానీ, మీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకోవడం కానీ, ఎక్కడ పరిగెత్తి దేవునికి దూరం కాకండి. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మరి గుర్తునే లేదు. మొదటి విషయం ఏంటి? మీరు చాలా కాస్ట్లీ అండి. ఓకే, మీరు ధరించుకునే వస్త్రాలు కాదు, మీరే కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ? ఎంత రేటు? వెల చెల్లించలేనిది. రెండవది, మీరు రాజు కొరకు ప్రత్యేకించబడిన గుర్రాలు, హెచ్ఎంటి గుర్రాలు కాదు. పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో ఊరేగించడానికి రథాన్ని గట్టి తీసుకెళ్లే గుర్రాలు కాదు. లేదా ఊర్లో అక్కడక్కడ కొంతమంది అడిగి మనుషులు ఉంటారు, కొంతమంది గుర్రాలను పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఆ దేశం ఈ దేశం అనుకుంటూ తిరుగుతూ ఉంటారు, బరువులు మోపించుకొని తిరిగే గుర్రాలు కాదు, రాజు కొరకు ప్రతిష్ఠించబడిన గుర్రాలు. మూడోది, రాజు కొరకు ప్రతిష్ఠింపబడిన గుర్రాలు కనుక క్రమశిక్షణ కలిగిన గుర్రాలు. మరి ఉందా క్రమశిక్షణ? ఆలోచన చేయండి. నాలుగోది, రాజు గుర్రాలు కాబట్టి ఏది పడితే అవి తినవు, రాజభోజనమే తింటాయి అవి. ఐదవది, ఇది గుర్రం కనుక దీనికి ప్రత్యేకతనే బలం. విశ్వాసివి కనుక నీలో దేవుని శూర కార్యాలు చేసే సామర్థ్యం ఉండాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు, గొప్పవాడు. మరి అంత గొప్ప స్ట్రెంగ్త్ నీ లోపల ఉంది, హార్స్ పవర్ ఉంది నీ లోపల. దాన్ని వాడుకోకపోతే ఎట్లా? దేవుని ఎరిగిన వారు దాన్ని వాడుకోగలుగుతారు. ఆరవది, అది యుద్ధాన్ని చూసి భయపడదు, దానికి చాలా ధైర్యం ఎక్కువ, ఎప్పుడు పరిగెత్తాలన్నట్టుంటుంది. సమస్యలను చూసి అయ్యో అయ్యో అనదు, ఆహా ఆహా అంటుంది. మరి ఇప్పటి నుండి ఏమంటారో చూస్తాను. ఏడవది, రాజుగారి రథములో ఒక్క గుర్రం ఉండదు. దేవుని రాజ్యము ఒక్కడు కాదు, గుంపు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక్కరిని కాదు, గుంపును ఏర్పరచుకుంటాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నట్టు ఈరోజు మనని ఏర్పరచుకున్నాడు. సో సంఘం ఐక్యత కలిగి ఉంటే దేవుని కొరకు అద్భుతమైన సేవ మనం చేయగలుగుతాం. దేవుని మోయిచున్న రథముగా,
దేవుని రథానికి ఉన్న అశ్వములుగా మన జీవితం ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా యుద్ధాల్లోకి వెళ్ళినప్పుడు గుర్రాలు కాదు యుద్ధం చేసేది, ఎవరు చేస్తుంటారు? యుద్ధ భూమిలోనికి ఇవే వెళ్ళిపోయి ఏదో చేస్తున్నట్టు వెళ్తాయి, కానీ నిజానికి యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? గుర్రాలు ఫోజ్ మాత్రం ఎట్లుంటాయి? అవే వెళ్ళి యుద్ధం చేసి రాజుని చంపేసినంత లెవెల్లో మన ఫోజులు ఇస్తూ ఉంటాయి, కానీ నిజానికి యుద్ధం చేసేది ఎవరు? వెనుక రాజు ఉంటాడు, రథంలో రాజు ఆయన యుద్ధం చేస్తుంటాడు. సో మనం ఉట్టి ఫోజు కొట్టి ఆ యుద్ధంలో అడుగు పెట్టడమే, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అందుకొరకే రాయబడింది యుద్ధము. అనవసరంగా టెన్షన్ పడకండి, అమ్మో కత్తులు కటారాలు ఎందుకు? ఎవరిని తీసుకెళ్తున్నావు నువ్వు? ఎవరి రథం అయి ఉన్నావు నువ్వు? దేవుని వెంట తీసుకుని వెళ్తున్న రథంకి ఓటమి ఉండదు, కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయనను మోయకుండా ఇంకెవరన్నా మోసుకెళ్తే భయపడాలి. క్రీస్తుని మోసిన గుర్రాలు, క్రీస్తుని మోసిన రథాలు, క్రీస్తుని మోసిన గాడిదలు అవి ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉంటాయి, మహిమకరంగా ఉంటాయి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ఈ యొక్క జంతువుతో మన జీవితం పోల్చవచ్చా? ఆ లక్షణాలు మన జీవితంలో ఎంతవరకు ఉన్నాయి ఆలోచన చేద్దాం, వాటి లోపాలని సరిదిద్దుకుందాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ఒకసారి విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, దేవుడు మనని ఎంతో గొప్ప హుందాతనంలో చూడాలని ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యతని దేవుడు మనకిచ్చాడు. మనను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలని ఆశిస్తుంటే ఈరోజు బహుశా ఒక నీచమైన జంతువులతో పోల్చాల్సి వస్తుందేమో. కుక్క తన వాంతికి మరలా తిరిగినట్లు అన్న పదం వాడాల్సి వస్తుందేమో. కడగబడిన పంది మరలా బురదలోనికి దొర్లినట్టు అని పందితో పోల్చాల్సి వస్తుందేమో. ఈరోజు నీ జీవితం ఏ విధంగా పోల్చవచ్చు? నీ ఆత్మీయ జీవితంలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ లక్షణాలు నీ లోపల కనబడాలి. ఇవి కనబడుతున్నాయా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆ లోపాలను దేవుని ముందు పెట్టి క్షమాపణ అడిగి, దేవా నన్నంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టావయ్యా, ఆ విలువను కాపాడుకోవడం నాకు నేర్పించు తండ్రి అని దేవుని కృపను బట్టి బలం పొందుకొని తిరిగి దేవుని ఆశ్రయిస్తూ దేవుని రథానికి అంటుకట్టబడిన గుర్రంలాగా జీవిద్దాం.